మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 21 వరలక్ష్మి వ్రతంలోపు గోవుకి ఇది పెడితే కటిక పేదవాడు కూడా అపర కుబేరుడవుతాడు. ధనవర్షమే. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత పవిత్రంగా ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మహాలక్ష్మిని భక్తితో పూజిస్తాము. అష్టలక్ష్ములకు ప్రతిరూపమైన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పిస్తాము, పూజలు చేస్తాము. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలు, ముఖ్యంగా గోమాతకు చేసే సేవ మన తలరాతనే మార్చేస్తాయి. హిందూ సనాతన ధర్మంలో గోవుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గోమాతను సాక్షాత్తు దైవస్వరూపంగా మనం కొలుస్తాము. సృష్టిలోని 33 కోట్ల మంది దేవతలు గోమాత శరీరంలోనే కొలువై ఉంటారని వేదపురాణాలు చెబుతున్నాయి. గోవు కొమ్ములో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఉంటే నుదిటి భాగంలో శివుడు, నాసికలో సుబ్రహ్మణ్య స్వామి, చెవులలో అశ్వినీ దేవతలు, కళ్ళలో సూర్యచంద్రులు కొలువై ఉంటారు. అలాంటి గోమాతకు పూజ చేయడం అంటే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో పూజ చేయడంతో సమానం. అందులోనూ వరలక్ష్మీదేవికి గోవు అంటే ఎంతో ఇష్టం. క్షీరసాగర మథనంలో సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరిగా కామధేనువు ఆవిర్భవించింది. అందుకే గోమాత పృష్ఠభాగంలో ఆ శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా కొలువై ఉంటుంది. గోవు అరికాళ్లలో, పేడలో, గోమూత్రంలో కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అందుకే గోమాతకు సేవ చేస్తే వరలక్ష్మీదేవికి నేరుగా సేవ చేసినట్లే అని పండితులు వివరిస్తారు. అయితే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గోమాతను ఈ వరలక్ష్మి వ్రతం రోజున పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంటి దగ్గర గాని, లేదా మీరు వెళ్లే గుడి దగ్గర గాని, లేదా మీ వీధుల్లో గాని గోవు కనిపిస్తే ఆ గోవుకు ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థాన్ని పెడితే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పటాపంచలైతోటాయి. ఈరోజు గోవుకి ఈ పదార్థం తినిపించడం వల్ల సంవత్సరమంతా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మీ ఇంట ధనానికి ఎటువంటి లోటు రాదు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కటిక దారిద్ర్యంలో ఉన్నవారు కూడా అపర కుబేరులు కావడం ఖాయం. మరింతకీ ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోవుకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః అని కామెంట్ పెట్టండి. అమ్మవారి నామాన్ని స్మరించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మలయగిరి పర్వతాల నీడలో రత్నగర్భ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, ఫల వృక్షాలతో, పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉండేది. కానీ ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి అసలు కారణం అక్కడి పిల్లలు. వారి నవ్వులు రత్నాల కన్నా విలువైనవి. వారి అల్లరి సంగీతం కన్నా మధురమైనది. అయితే ఒకానొక రోజు ఆ గ్రామాన్ని ఒక అంతు చిక్కని చీకటి కమ్మేసింది. గ్రామంలోని పిల్లలందరూ ఒక వింత వ్యాధి బారిన పడ్డారు. వారి నవ్వులు ఆగిపోయాయి, ఆటలు మూగబోయాయి. వారి కళ్ళల్లోని చురుకుదనం మాయమై ఏదో తెలియని నిర్లిప్తత ఆవహించింది. శరీరం రోజురోజుకు బలహీనపడి లేవలేని స్థితికి చేరుకున్నారు. దేశంలో పేరు మోసిన వైద్యులందరూ వచ్చి పరీక్షించారు. కానీ వ్యాధికి కారణం ఏమిటో, దానికి మందు ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ గ్రామం ఒకప్పుడు పిల్లల కేరింతలతో నిండి ఉంటే ఇప్పుడు నిశ్శబ్ద రోదనలతో నిండిపోయింది. అదే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త కూడా కాలం చేయటంతో ఒంటరిగా జీవించేది. ఆమెకు తోడు, నీడ, సర్వస్వం గంగా అనే ఆమె ఆవు మాత్రమే. గంగా సాధారణ పశువు కాదు. దాని కళ్ళల్లో అపారమైన కరుణ, చెప్పలేనంత తెలివి కనిపించేవి. పార్వతమ్మ మనసులోని ప్రతి భావాన్ని అది అర్థం చేసుకోగలదు. ఊరి పిల్లలందరూ అలా మంచాన పడటం గంగను కూడా తీవ్రంగా కలిచివేసింది. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి గడ్డి తినిపించిన దృశ్యాలు, తన మెడలోని గంటల చప్పుడు విని ఆనందంగా చప్పట్లు కొట్టే దృశ్యాలు దాని కళ్ళ ముందు కదులుతూ ఉండేవి. ఊర్లోని పిల్లలకు అలా అవ్వటంతో అది సరిగ్గా మేత తినటం మానేసి ఎప్పుడూ దిగులుగా ఉండేది. శ్రావణ మాసం ప్రవేశించింది. ఒకరోజు రాత్రి పార్వతమ్మ గాఢ నిద్రలో ఉండగా గంగా తన పాకలో నిలబడి చంద్రుణ్ణి చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది.
అప్పుడు దానికి ఒక దివ్యమైన వాణి వినిపించింది. అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి గొంతుక. అమ్మవారు ఆ ఆవుతో, గంగా, నీ కరుణ, ఈ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నన్ను కదిలించాయి. ఈ గ్రామం తెలియక చేసిన ఒక దోషం వల్ల ఈ శాపానికి గురైంది. దీనికి విరుగుడు ఒక్కటే. మలయగిరి శిఖరం పైన పున్నమి వెన్నెల్లో మాత్రమే వికసించే జ్యోతిర్మయ్ అనే ఒక దివ్య పుష్పం ఉంది. ఆ పువ్వు రసమే ఈ వ్యాధికి మందు. అయితే ఆ పువ్వు కంటికి కనిపించాలంటే సంపూర్ణమైన నిస్వార్థమైన భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మనసులో ఎలాంటి కోరిక లేకుండా కేవలం పరోపకారం కోసం చేసే ఆ పూజకు మాత్రమే ఆ శిఖరం దారి చూపిస్తుంది అని అమ్మవారు ఆవుతో చెప్పారు. ఆ వాణి వినగానే గంగ కళ్ళు తెరిచింది. దానిలో ఒక కొత్త శక్తి, ఒక దృఢ సంకల్పం కలిగాయి. ఎలాగైనా ఆ వ్రతం చేసి పిల్లలను కాపాడాలని అది నిర్ణయించుకుంది. కానీ ఒక పశువు మానవులు చేసే వ్రతాన్ని ఎలా చేయగలదు? అదే అసలైన సవాలుగా మారింది గంగకు. మరుసటి రోజు నుండి గంగ ప్రవర్తనలో వింత మార్పులు మొదలయ్యాయి. పార్వతమ్మ వాటిని గమనిస్తూ ఆశ్చర్యపోయింది. ప్రతి ఉదయం గంగ దానంతటా అదే నది వైపు వెళ్ళి నదీ ప్రవాహంలో మెడ వరకు మునిగి కళ్ళు మూసుకొని నిలబడేది. అది స్నానం చేస్తున్నట్లుగా అనిపించేది. ఆ తర్వాత గ్రామంలోని రావి చెట్టు చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేసేది. అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు పచ్చని గడ్డిని తిన్న తర్వాత పూజకు అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆకులను, పువ్వులను తన మూతితో జాగ్రత్తగా సేకరించి తన పాకలోని ఒక మూలకు చేర్చటం మొదలుపెట్టింది. ఒక ఎండిన కొబ్బరి చిప్పను, కొన్ని మామిడి ఆకులను కూడా తీసుకువచ్చింది. అదే గ్రామంలోని నరసయ్య అనే హేతువాది ఇదంతా చూసి, పార్వతమ్మ, ఆవుకు ఏదో జబ్బు చేసినట్లుంది, వింతగా ప్రవర్తిస్తోంది, దానిని పశువుల వైద్యుడికి చూపించు, ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వరలక్ష్మి వ్రతం రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుండి గంగ ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నట్లుగా ఏమీ తినకుండా ఉండిపోయింది. సాయంత్రం పార్వతమ్మ చూస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది. గంగ తను శుభ్రం చేసుకున్న పాకలోని ప్రదేశంలో తను తెచ్చిన కొబ్బరి చిప్పను నిలబెట్టి అందులో తన మూతితో నది నుండి నీటిని తీసుకువచ్చి నింపింది. దానిపై మామిడి ఆకులను ఉంచడానికి ప్రయత్నించింది. తను సేకరించిన పువ్వులతో అలంకరించాలని చూసింది. కానీ దాని శారీరక పరిమితులు అడ్డు వచ్చాయి. పువ్వులు జారిపోయాయి, నీళ్లు ఒలికిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది కలశాన్ని సరిగ్గా నిలబెట్టలేకపోయింది. ఆ అసహతతో దాని కళ్ళ నుండి నీటి ధారలు కారాయి. ఆ దృశ్యం చూస్తున్న పార్వతమ్మకు అప్పుడు జ్ఞానోదయం అయ్యింది. తన గంగ చేస్తున్నది వింత ప్రవర్తన కాదని, అది పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుందని ఆమెకు అర్థం చేసుకుంది. ఆమె గుండె కరిగిపోయింది. పరుగున వెళ్ళి గంగను కౌలించుకొని, తల్లి గంగమ్మ, మనుషులమైన మేమే నిరాశతో చేతులెత్తేస్తే నోరులేని జీవివైన నువ్వు మా పిల్లల కోసం ఎంతగా తపిస్తున్నావా? నేను నీకు సహాయం చేస్తాను, నీ సంకల్పానికి నేను చేతులవుతాను అనే కన్నీళ్లతో చెప్పింది. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరిగిన ఒక వింత పూజ మొదలైంది. గంగ ముందుండి నడిపిస్తూ ఉంటే పార్వతమ్మ ఆ వ్రతాన్ని చేసింది. గంగ ఏ పువ్వు వైపు తల తిప్పితే పార్వతమ్మ ఆ పువ్వుని కలశానికి అలంకరించింది. గంగ ఎప్పుడు నేల మీద మోకరిల్లితే అప్పుడు పార్వతమ్మ మంత్రం చదివింది. నైవేద్యంగా గంగ తినకుండా పక్కన పెట్టిన కొన్ని అడవి పండ్లను సమర్పించారు. ఆ పూజలో మంత్రాల హోరు లేదు, కానీ 2 నిస్వార్థ హృదయాల శబ్ద ప్రార్థన ఉంది. పూజ పూర్తయి హారతి ఇచ్చారు. అంతే. ఆ సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. మలయగిరి శిఖరం వైపు నుండి ఒక వెండి కిరణం మెరుపులా వచ్చి పర్వతంపై ఒక ప్రదేశాన్ని ఒక క్షణం పాటు ప్రకాశింపజేసి మాయమైంది. ఆ దివ్య సంకేతాన్ని పార్వతమ్మ, గంగ మాత్రమే చూశారు. అప్పుడు ఒక దివ్య సంకేతం ద్వారా పార్వతమ్మకు ఆ పుష్పం గురించి అర్థమైంది. గంగా అమ్మవారు దారి చూపించారు. ఆ జ్యోతిర్మయ పుష్పం అక్కడే ఉంది, నేను వెళ్ళి తీసుకువస్తాను అంది పార్వతమ్మ. అప్పుడే నరసయ్య అక్కడికి వచ్చి అది ఆత్మహత్యతో సమానం అని అరిచాడు. ఆ శిఖరాన్ని ఎక్కటం ఎవరి వల్ల కాదు, ఈ ముసలి వయసులో నిన్ను నువ్వే చంపుకోవద్దు అని చెప్పాడు నరసయ్య. కానీ పార్వతమ్మ మనసులో భయం లేదు. ఆమె కర్ర పట్టుకుని బయలుదేరింది. అందరూ ఆశ్చర్యపోయేలాగా గంగ ఆమె ముందు నడవటం మొదలుపెట్టింది. పర్వతారోహణలో అనుభవం ఉన్నదానిలా అది సురక్షితమైన మార్గాన్ని కనుగొంటూ రాళ్ల మధ్య దారి చేసుకుంటూ పర్వతమ్మను నడిపించింది.
ఒకచోట పర్వతమ్మ కాలు జారబోతే గంగ అడ్డుగా నిలబడి ఆమెను కాపాడింది. గంటల ప్రయాణం తర్వాత వారు ఆ వెలుగుపడిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ 2 రాళ్ల మధ్యలో వెన్నెల కాంతితో మెరుస్తూ ఊదా రంగులో ప్రకాశిస్తున్న ఒకే ఒక్క పువ్వు కనిపించింది. అదే జ్యోతిర్మయి పుష్పం. వారు ఆ పువ్వుని తీసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు. నరసయ్య ఆ పువ్వును చూసి నివ్వెరపోయాడు. అతను వెంటనే ఆ పువ్వు నుండి రసం తీసి పిల్లల నోళ్ళల్లో కొన్ని చుక్కలు వేశాడు. కొన్ని గంటల్లోనే గ్రామం అద్భుతాన్ని చూసింది. పిల్లలు ఒక్కొక్కరిగా కోలుకున్నారు. వారిలో చలనం వచ్చింది. వారాల తర్వాత మొదటిసారిగా అమ్మ అని పిలిచారు. ఆ పిలుపులతో రత్నగర్భ గ్రామం మళ్ళీ ప్రాణం పోసుకుంది. గ్రామస్తులందరూ పార్వతమ్మ కాళ్లపై పడ్డారు. కానీ ఆమె, ఈ మహిమ నాది కాదు, ఇది మన గంగమ్మ తల్లిది. తన నిస్వార్థ భక్తితో మన పిల్లల ప్రాణాలను కాపాడిన దేవత ఈ గోమాత అని చెప్పి గంగ వైపు చేతులు జోడించింది. నరసయ్య గంగ ముందు తల వంచి, తల్లి నన్ను క్షమించు, నేను గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్నే నమ్మాను గాని ప్రేమలో భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. అసలైన సంజీవిని నీ కరుణ అని అన్నాడు. ఆ రోజు నుండి రత్నగర్భ గ్రామంలో వరలక్ష్మి వ్రతం ఒక కొత్త రూపం సంతరించుకుంది. ప్రజలు తమ ఇళ్లల్లో పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి గంగపాక వద్దకు వచ్చి దానికి హారతి ఇచ్చి దానిని తమ గ్రామ దేవతగా కొలవటం ప్రారంభించారు. ఆ గ్రామం పొందిన అసలైన వరం కేవలం పిల్లల ఆరోగ్యం కాదు, నిస్వార్థమైన ప్రేమ, కరుణ. ఏ రూపంలో ఉన్నా అది దైవంతో సమానమని వారు తెలుసుకోవటం. గంగ ఒక ఆవు, నోరులేని జీవి చేసిన ఆ మౌన వ్రతం తరతరాలకు చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది. ఇక ఈరోజు గోవుకి ఒక పదార్థం తినిపిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. గోమాత విశిష్టత గురించి, గోమాత కరుణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గోవును కేవలం ఒక జంతువులా చూడకూడదు, ఒక జీవనదిలా, కల్పవృక్షంలా భావించాలి. ఉదయాన్నే లేచి గోమాత దర్శనం చేసుకున్నా లేదా గోమాతను భక్తిగా తాకినా మన పాపాలన్నీ నశించిపోతాయి, మన పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోతాయి. గోవు ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో, ఎక్కడైతే ఆకలి లేకుండా కడుపు నిండా మేత తింటుందో అక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి నాట్యం చేస్తుంది. అలాంటి గొప్పదైన గోమాతకు ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం ఒక పదార్థాన్ని ఆహారంగా సమర్పించాలి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు గోవుకి పెట్టాల్సిన ఆ ముఖ్యమైన పదార్థం ఏమిటంటే కందిపప్పు మరియు బెల్లం. దీనిని ఎలా పెట్టాలంటే ముందుగా మీ ఇంట్లో ఉన్న కొద్దిగా కందిపప్పును శుభ్రమైనది, పురుగులు లేనిది తీసుకుని ఒక గిన్నెలో మంచినీళ్లు పోసి కాసేపు నానబెట్టండి. కందిపప్పు కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని తీసుకుని మెత్తటి పొడిలాగా చేసి ఈ నానబెట్టిన కందిపప్పులో కలపండి. బెల్లం పొడి, నానబెట్టిన కందిపప్పు బాగా కలిసేలా చూసుకోండి. ఈ పదార్థాన్ని ఒక ఆకులో గాని లేదా పాత్రలో గాని తీసుకుని వెళ్ళి మీ చేతులతో మీరే స్వయంగా గోమాతకు తినిపించండి. ఆవు దీనిని తింటున్నప్పుడు మనసులో వరలక్ష్మీదేవిని తలుచుకుంటూ మీ కోరికలను కోరుకోండి. ఇలా ఈ కందిపప్పు బెల్లం మిశ్రమాన్ని గోమాతకు తినిపిస్తే చాలు, మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇది చాలా మంచిది. తీపి పదార్థమైన బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. అలాగే నవగ్రహాలలో కుజుడికి, గురుడికి కందిపప్పు ప్రీతిపాత్రమైనది. వీటిని గోవుకు తినిపించడం ద్వారా మీ జాతకంలో ఉన్న ఎటువంటి దోషాలైనా ఇట్టే పోతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన దోషాలు, అప్పుల బాధలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఉంటుంది. ఇలా ఈరోజు తినిపించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ధనానికి ఎప్పటికీ లోటు రాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఆవు మీకు ఎక్కడ కనిపించినా సరే వదిలిపెట్టకండి. ముందుగా చెప్పినట్లుగా కందిపప్పును నానబెట్టి అందులో బెల్లం పొడి కలిపిన మిశ్రమాన్ని గోవుకు ప్రేమగా తినిపించండి. ఒకవేళ మీకు బెల్లం అందుబాటులో లేకపోతే కనీసం ఉత్త కందిపప్పునైనా గోవుకు తినిపించండి. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు కామధేనువు ఆశీస్సులు, వరలక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. మీ కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. గనుక అందరూ ఈరోజు గోవుకు కందిపప్పు తినిపించి శుభ ఫలితాలను పొందండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పెద్దలు చెప్పారు. 3 నెలలు నిండిన గర్భిణీలు ఈ వ్రతం పొరపాటున కూడా చేయకూడదు.
ఈరోజు నల్లటి దుస్తులు కూడా ధరించకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించుకోవటము, గోర్లు కత్తిరించటము, గోర్లు కొరకటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని వాసన లేని పూలతో, ఉమ్మెత్త పూలతో పూజించకూడదు. ఆడవారు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు. సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకొని, పనులు చేసుకొని, పూజకు ఏర్పాట్లు చేసుకొని, పూజంతా పూర్తయ్యేటప్పటికీ అలసిపోతారు. కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది పగటిపూట నిద్రిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు పగటిపూట ఆడవారు నిద్రించకూడదు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణాన కూడా కంటతడి పెట్టకూడదు, ఏడవకూడదు. ఈరోజు ఆడవారు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా చూసుకోవాలి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తైదువులను పిలుస్తారు. అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. అంతేగాని ఇరుగింటి వారి విషయాలు, పొరుగింటి వారి విషయాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోకూడదు. ఈరోజు కొన్ని మంచి మాటలే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వరలక్ష్మి పూజ చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవారు మద్యం సేవించకూడదు. ఋతుస్రావంలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి పూజ చేయకూడదు. తర్వాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు. అలాగే ఋతుస్రావంలో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవటం కోసం కూడా వెళ్ళకూడదు. వరలక్ష్మి పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది పండుగ అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దానివలన శరీరంలో కామోద్రేకం కలుగుతుంది. పండుగ రోజుల్లో ఇలాంటి తప్పులు చేయటం వలన పూజకు ఫలితం రాదు. కనుక వరలక్ష్మి వ్రతం రోజు మితంగా తినండి, మంచి మాటలే మాట్లాడండి. పూజ చేసిన ఇంట్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి. ఆ రోజు ఖచ్చితంగా నేల మీదనే నిద్రించాలి. అదేవిధంగా ఈరోజు ఎవ్వరితో కూడా గొడవ పడకూడదు. ఎంతో నిర్మలమైన మనసుతో ఉండాలి. ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీరు చేసే పూజకు ఫలితం వస్తుంది. మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ వరమహాలక్ష్మీదేవి వరాలను ఇస్తుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.